అండి నమస్తే వెల్కమ్ టు అన్నపూర్ణ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు మనం మంచి డ్రింక్ చేసుకుందాం. అది డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఆ డ్రింక్ నేను చేసి చూపిస్తాను మీకు ట్రై చేయండి. దానికి మనకి మెయిన్ గా కావాల్సింది బనానా. నేను ఇక్కడ చక్కెర కేడి బనానా తీసుకున్నాను. ఇవి మేము ఆంధ్ర నుంచి తెచ్చుకున్నాము. నెక్స్ట్ ఒక గ్లాస్ పాలు, నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్ అండ్ షుగర్ అనమాట. నెక్స్ట్ ఇవన్నీ రెడీ చేసుకుంటే ఈజీ అయిపోతుందండి ఈ రెసిపీ. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని పాలు పెట్టుకుందాం పొయ్యి మీద. ఇదిగోనే నేను పాలు పొయ్యి మీద పెట్టుకున్నాను. పాలు ఇప్పుడిప్పుడే కాగడం స్టార్ట్ అయింది. ఈ టైంలో మనం షుగర్ వేసుకుందాం సరిపోయేంత. షుగర్ వేసుకున్న తర్వాత దాన్ని సిమ్లో పెట్టేసి మొత్తం కరిగి బాగా ఉడకనివ్వాలి పాలని. నేను ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్లోకి కొంచెం కాచి చల్లాల్సిన పాలు వేసేసి కలుపుతున్నాను. లమ్స్ లేకుండా కలుపుకోండి. అప్పుడు మనకి పాలలో వేసినప్పుడు అది లమ్స్ కట్టదనమాట. ఇదిగోండి పాలు కాగడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు నేను దీంట్లోకి కస్టర్డ్ పౌడర్ది పాలు కలుపుకున్నాం కదా, అది వేసేస్తున్నాను కలుపుకుంటూ చిన్నగా. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకుందాం. ఇంత క్రీమీ వచ్చే వరకు మనము దీన్ని ఉడికించుకోవాలి. ఇంకా అయిపోయింది. దీన్ని ఆపేసాను నేను స్టవ్ ఆపేసి ఇప్పుడు దీన్ని చల్లార్చుకుందాం మంచిగా. ఇదిగోండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను బనానాస్ని మంచిగా కట్ చేసుకున్నానండి. ఇవి చాలా రైప్ అయిపోయిన బనానాస్. సో ఇవి రైప్ అయిపోయినవి చాలా టేస్ట్ ఉంటాయి అనమాట. స్వీట్నెస్ కూడా న్యాచురల్ స్వీట్నెస్ ఇస్తాయి. సో నేను ఇప్పుడు మిక్సీ జ్యూసర్లో వేసేస్తున్నాను అనమాట. నెక్స్ట్ కొన్ని పాలు, నెక్స్ట్ ఒక చిన్న కప్పు పెరుగు అనమాట వేసేసేసి ఒక 3 to 4 స్పూన్స్ షుగర్ అంతే. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రైప్ అయిపోయిన బనానాస్ కాబట్టి మనకి అవి న్యాచురల్ స్వీట్నెస్ ఇస్తాయి. సో మనం 3 to 4 స్పూన్స్ షుగర్ వేసేద్దాం. ఈ పెరుగు షుగర్ వేసిన తర్వాత ఒక 5 to 4 ఐస్ క్యూబ్స్ మనం వేసేసుకుందాం. వేసుకొని దీన్ని బ్లెండ్ చేసేసుకుందాం. మంచిగా బ్లెండ్ చేసుకొని చూపిస్తాను. చూసారు కానీ నేను బ్లెండ్ చేసేసాను బనానాది మొత్తము. ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం, కూల్ అవ్వనిద్దాం. ఎందుకంటే కస్టర్డ్ కూడా కూల్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఈ రెండు కూల్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను కస్టర్డ్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. జ్యూస్ కూడా నేను బనానా జ్యూస్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇలా అయిపోయింది, మొత్తం చేసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం సర్వ్ చేసుకుందాం. ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లోకి ఫస్ట్గా మనం కొంచెం బనానాస్ వేద్దాం. బనానాస్ వేసిన తర్వాత కట్ చేసుకున్న బనానాస్ అనమాట. తర్వాత కొంచెం కస్టర్డ్ వేసుకుందాం. కస్టర్డ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం సబ్జా సీడ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బనానా జ్యూస్ని పోద్దాం. ఇప్పుడు మళ్ళీ పైన కొద్దిగంత కస్టర్డ్, మళ్ళీ సబ్జా సీడ్స్, నెక్స్ట్ కొన్ని బనానాస్. అంతే అండి, ఎంతో టేస్టీ బనానా కస్టర్డ్ షేక్ రెడీ అయిపోయినట్టే. మీరు ట్రై చేసి ఎలా ఉందో మా కమెంట్ సెక్షన్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండ్ డోంట్ press the bell icon.